కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఈ ఫ్రీ బస్ ప్రయాణం కూడా ఒకటి. ఈ పథకం ఎంతో మంది మహిళా అభిమానులను కూడా గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా మహిళలను, వృద్ధులను టార్గెట్ చేస్తూ ప్రచారం చేసింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో గెలిచి పవర్ లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలందరూ ఈ 6 గ్యారెంటీల గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ప్రజల ఆసక్తికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా డిసెంబర్ 9న ఈ ఫ్రీ బస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ ఫ్రీ బస్ ప్రయాణం వలన తెలంగాణ ప్రజలపైన ఎలాంటి భారం పడబోతుంది, మహిళలకు ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఈ ఫ్రీ బస్ ప్రయాణం వలన తెలంగాణ యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుంది, ఈ ఉచిత పథకాల వలన అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఎవరికి ఎక్కువగా నష్టం జరుగుతుంది, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకప్పటి ప్రభుత్వాలు 2 రూపాయలకే కిలో బియ్యం, వృద్ధాప్య పింఛన్లు అంటూ ప్రజలను ఎక్కువగా అట్రాక్ట్ చేసి అధికారంలోకి వచ్చేవి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ 2 రూపాయల బియ్యాన్ని కాస్త రూపాయికి తగ్గించి ఆ వృద్ధాప్య పింఛన్ని కూడా 100లలో పెంచి ప్రజలందరినీ అట్రాక్ట్ చేసి అధికారంలోకి వచ్చాయి. ఇక ఈ మధ్య వచ్చిన ప్రభుత్వాలు అయితే ఆ రూపాయి బియ్యాన్ని కాస్త ఫ్రీగా పంచడం, వేలల్లో వృద్ధాప్య పింఛన్లను ఇవ్వడం, రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కార్డులు అంటూ ఇలా రకరకాల పేర్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇది ఇక్కడితో ఆకుండా సంక్షేమం అనే పేరుతో డబ్బును పంపిణీ చేయడం మొదలు పెట్టారు. కులం, మతం, వర్గం అని విభజించి దళిత బంధు, కానుకలు, దీవెనులు అనే రకరకాల పేర్లతో డబ్బును పంచుతున్నారు. వెనుకబడిన వారి కోసం ఆర్థిక సాయం అంటూ లక్షల రూపాయలు ఇవ్వడం, ప్రజలు వాటిని ఆనందంగా స్వీకరించడం ఒక ఆనవాయితీగా, అలవాటుగా మారిపోయింది. వ్యవసాయ భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అంటూ వేల రూపాయలు పంపిణీ చేయడం మొదలు పెట్టారు. కనీసం ఆ పథకాలు కరెక్ట్ గా అమలు చేస్తారా అంటే అది కూడా జరగదు. ఎందుకంటే మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేలు, అధికారుల వరకు ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకుంటారు. అలా చేతులు మారుతూ వచ్చేసరికి సామాన్య ప్రజలకు ఎలాంటి పథకాలు కరెక్ట్ గా అందవు. కానీ పేపర్ పైన మాత్రం అన్ని లెక్కలు పర్ఫెక్ట్ గా చూపిస్తారు. ఈ రోజుల్లో ఉన్న రాజకీయ పార్టీలు కూడా పోటీపడి మరీ స్థాయికి మించిన హామీలు ఇవ్వడం, తీరా అధికారంలోకి వచ్చాక అవి తీర్చడం కోసం స్థాయికి మించిన అప్పులు చేయడం, ఇలా రాష్ట్ర భవిష్యత్తుని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నారు. రీసెంట్ గా తెలంగాణ ప్రజలలో కూడా ఈ తరహా ఫ్రీ పథకం గురించే చర్చ మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని మొదలు పెట్టారు. ఈ మహాలక్ష్మి పథకంలో ముఖ్యంగా 3 హామీలు ఉన్నాయి. ఒకటి, మహిళలకు ఎవ్రీ మంత్ 2500 ఇవ్వడం. రెండోది, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. మూడోది, తెలంగాణ మహిళలందరికీ ఫ్రీ బస్ జర్నీ కల్పించడం. 3 హామీలలో ఒకటైన ఈ ఫ్రీ బస్ ప్రయాణం డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫ్రీ బస్ ప్రయాణం అన్ని బస్సులలో అందుబాటులో లేదు. కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే అందుబాటులో ఉంది. లగ్జరీ, సూపర్ లగ్జరీ, డిలక్స్ వంటి పెద్ద బస్సులలో ఇది అందుబాటులో లేదు. ఇంకా అంతేకాకుండా కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. బస్సులలో ప్రయాణించే మహిళలు కండక్టర్ కి ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాలి. వాళ్ళు తెలంగాణకు చెందిన మహిళలనే నిరూపించుకోవాలి. అప్పుడు కండక్టర్ వాళ్ళకు 0 ఫేర్ టికెట్ అనేది ఇస్తాడు. దీని వలన మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఫ్రీగా జర్నీ చేస్తున్నారో ఆ మిషన్ లో కౌంట్ అవుతుంది. ఈ ఫ్రీ బస్ ప్రయాణం మొట్టమొదటగా తమిళనాడు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఇది కేవలం సిటీస్లలో మాత్రమే అవైలబుల్ గా ఉండేది. ఆ తర్వాత రెండోసారి కర్ణాటక గవర్నమెంట్ ఈ ఫ్రీ బస్ సర్వీస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఇది కేవలం సిటీస్లలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది. 2023 జూన్ 11న కర్ణాటక గవర్నమెంట్ శక్తి స్కీమ్ పేరుతో ఈ సర్వీస్ ని మొదలుపెట్టింది. సేమ్ టు సేమ్ అలాంటి స్కీమ్ ని మన తెలంగాణ గవర్నమెంట్ ముచ్చటగా 3వసారి మహాలక్ష్మి పేరుతో మొదలుపెట్టింది. ఈ స్కీమ్ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రజల దగ్గర నుండి కూడా భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా మహిళల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. నార్మల్ డేస్ కంటే ఎక్కువ మంది ప్రజలు బస్టాండ్లలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు బస్సులలో కిక్కిరిసిపోతున్నారు. నార్మల్ డేస్ లో 20 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు బస్సులలో ప్రయాణిస్తుంటే ఇప్పుడు మాత్రం ఏకంగా 50 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుంటే కేవలం 20 లక్షల మంది మాత్రమే పురుషులు ప్రయాణిస్తున్నారు. అంటే 30 లక్షల మంది మహిళలు ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. ఇంతమంది ఫ్రీగా ప్రయాణిస్తున్నా కూడా దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని వ్యతిరేకత కూడా వస్తుంది. పెరిగిన డీజిల్ ఖర్చులు, బస్టాండ్ల మెయింటెనెన్స్, బస్సుల మెయింటెనెన్స్, అందులో పనిచేసే వర్కర్స్ మెయింటెనెన్స్, బస్టాండ్లలో పనిచేసే డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్ వీళ్ళందరి జీతాలు కలుపుకొని ఆర్టీసీకి దాదాపుగా రోజుకు 3 కోట్ల తక్కువ ఆదాయం వస్తుంది. ఈ ఆర్టీసీకి పోటీగా బయట నుండి రైల్వేస్, ప్రైవేట్ ట్రావెల్స్,
ట్రావెల్స్ ఇలా చాలా పోటీ ఉంటుంది. ఈ మధ్యనే టీఎస్ఆర్టీసీ నష్టాల నుండి బయటపడడానికి కార్గో కూడా స్టార్ట్ చేసింది. కానీ ఇది అంతగా క్లిక్ కాలేకపోయింది. కొత్త గవర్నమెంట్ రాకముందు టీఎస్ఆర్టీసీకి ప్రతిరోజు 14 కోట్ల ఆదాయం వచ్చేదని ఆర్టీసీ ఎండి సజ్జనర్ చెప్పారు. కానీ ఫ్రీ బస్ ప్రయాణం వల్ల అందులో సగం అంటే 7 కోట్ల వరకు వదులుకోవాల్సి వస్తుంది. బస్సులో ఎంతమంది మహిళలు ప్రయాణించారో ఆ నివేదిక టీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి పంపుతుంది. యావరేజ్ గా డైలీ 7 కోట్లు అనుకున్నా కూడా ఒక మంత్ కి 210 కోట్లు అవుతుంది. అలా సంవత్సరానికి 2520 కోట్లు ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి చెల్లిస్తుంది. ఈ విధంగా ఈ స్కీమ్ ని డిజైన్ చేశారు. ఈ ఫ్రీ బస్ ప్రయాణం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలందరూ ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. డైలీ క్యాబ్స్, ప్రైవేట్ వెహికల్స్ లలో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడం మొదలు పెడతారు. ఎలాగో ఫ్రీ బస్ కాబట్టి ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేయడానికి ముందుకొస్తారు. ఈ ఫ్రీ బస్ ప్రయాణం వలన టెంపుల్స్ కి, టూరిస్ట్ ప్లేస్లకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల టెంపుల్స్ కి, టూరిస్ట్ ప్లేస్లకు ఎక్కువ డిమాండ్ పెరిగి ప్రభుత్వానికి కూడా ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఓన్ వెహికల్స్ లో ప్రయాణించే వారు కూడా తక్కువ అవుతారు. అప్పుడు సిటీలో ట్రాఫిక్ జామ్ కూడా తక్కువ అవుతుంది. దీనివల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది. బస్టాండ్లలో చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని బ్రతికే వారికి కూడా మంచి గిరాకీ అవుతుంది. జనాల రద్దీకి తగ్గట్టు టీఎస్ఆర్టీసీ కూడా కొత్త ఉద్యోగులను నియమించుకుంటుంది. దీని ద్వారా ఉపాధి కూడా లభిస్తుంది. ఈ ఫ్రీ బస్ ప్రయాణం వల్ల లాభాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆటోస్, క్యాబ్స్ నడుపుకొని బ్రతికే వారికి ఇది పెద్ద శాపంగా మారిపోయింది. ఇప్పటికే చాలా మంది ఓన్ వెహికల్స్, బైక్స్ వంటి వాడటం ద్వారా ఈ ఆటోస్ కి, రిక్షాలకు, క్యాబ్స్ కి అంతగా ఉపాధి ఉండేది కాదు. ఈ ఫ్రీ బస్ ప్రయాణం వలన అలాంటి వారిపైన తీవ్ర ప్రభావం పడుతుంది. దీనికి వ్యతిరేకంగా ఆటో యూనియన్స్ ధర్నాలు కూడా చేస్తున్నాయి. ఒకవేళ ప్రయాణికులు ఆటోస్ ఎక్కితే ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇండైరెక్ట్ గా దీని ప్రభావం మనపైన కూడా పడుతుంది. ఈ ఫ్రీ బస్ ప్రయాణం ఒక రకంగా ఆర్టీసీకి కూడా డేంజర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలు వచ్చినప్పుడు ప్రయాణికులకు తగ్గట్టు సరైన బస్సులు లేక ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది ఫ్రీ బస్ ప్రయాణం వలన అలాంటి పెద్ద పండుగలు వచ్చినప్పుడు ప్రయాణికులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అప్పుడు టీఎస్ఆర్టీసీ కూడా తీవ్ర విమర్శల పాలు అవుతుంది. ఆర్టీసీకి వచ్చే లాసెస్ ని కవర్ చేయడానికి మనం డైలీ యూజ్ చేసే నిత్యావసర వస్తువుల యొక్క రేట్స్ కూడా పెంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ యూజ్ చేసే ఎగ్ యొక్క ధర ఇంత ముందు 6 రూపీస్ ఉండేది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 7 నుంచి 8 రూపాయలకు పెరిగింది. ఇలా ప్రతి ఒక్క వస్తువు యొక్క రేట్ అనేది పెరుగుతుంది. ఎలాగో ఫ్రీ బస్ కాబట్టి ఈ ఆర్టీసీ బస్లలో ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఒకవేళ అనుకోని ప్రమాదాలు జరిగితే ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫ్రీ బస్ ట్రావెల్ కేవలం ప్రయోగాత్మకంగా మాత్రమే ట్రై చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అంటే ప్రయాణికుల స్పందనకు తగ్గట్టు ఫ్యూచర్ లో ఏమైనా చేంజెస్ చేసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మనం అందరం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఫ్రీగా వచ్చేది ఏదైనా సరే ఎప్పటికీ అది ఫ్రీగా రాదు. మనకు ఫ్రీగా ఇచ్చేది ఏదైనా సరే అది ప్రభుత్వ సొమ్ముతోనే ఖర్చు చేస్తారు. ఎన్ని ఎక్కువ ఉచిత పథకాలు ఉంటే రాష్ట్రం అంత వెనక్కి వెళ్తుంది. ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజల కోసం వారి సొంత డబ్బును మాత్రం ఖర్చు చేయడు. ప్రతి ఉచిత పథకానికి కావాల్సిన డబ్బుని ప్రజల దగ్గర నుండే రాబడతారు. నేటి తరం ప్రజలు కూడా ఫ్రీగా వస్తుందనే ఆనందంలో అసలైన డెవలప్మెంట్ ని దూరం చేసుకుంటున్నారు. ఈ ఫ్రీ స్కీమ్స్ అన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అప్పులు చేసి ఆదాయానికి మించిన ఖర్చు చేసి చివరికి ఆ భారాన్ని ప్రజలపైననే వేస్తుంది. ఈ ఉచిత పథకాల వలన ఫ్యూచర్ లో అటు రాష్ట్రానికి, ఇటు ప్రజలకు ఇద్దరికి ప్రమాదం అనే చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.